మొదటిగా దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. బ్రదర్ జాషువా గారికి, సిస్టర్ శ్రావణి అక్క గారికి కూడా నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేను పోయిన సంవత్సరం 2024 జూన్లో బ్రదర్ జాషువా గారితో లైవ్లో నేను పార్టిసిపేట్ చేశాను. అప్పటి నుంచి నాకు నిజంగా స్తుతి ఇలా చేయాలి, ఈ విధంగా చేస్తే సమాధానం పొందుకుంటామని నాకైతే తెలీదు. వీళ్ళ ద్వారా ప్రార్థన చేయడం, తర్వాత ఏ విధంగా మనం సమాధానం పొందుకోవాలి అనేది మాత్రం నేను వీళ్ళ ద్వారా నేర్చుకున్నాను. నా ఫ్రెండ్ కిరణ్, తనకి పేరెంట్స్ లేరు, చిన్నప్పటి నుంచే అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. తన విషయంలో నేను చాలా బాధపడేదాన్ని. తన కోసం జాబ్ విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యాం ఇద్దరం కూడా. నేను ఒక్కటే నమ్మాను. బ్రదర్ జాషువా గారు చెప్తారు ఎప్పుడు, నమ్మండి, నమ్మితే మీరు ఖచ్చితంగా చూస్తారు అని. తన విషయంలో నేను మొదటిసారిగా అన్నయ్య అక్క చెప్పినట్టు నేను ప్రార్థన చేశాను. తనకి డిగ్రీ కాలేజ్లో జాబ్ వచ్చింది. నిజంగా ఆ రోజు కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మంటే నేను నిజంగా షాక్ అయ్యాను. నేనే తన దగ్గరుండి అక్కడికి తీసుకువెళ్ళి ఆ జాబ్ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఎగ్జామ్ కూడా పెట్టారు. ఒక 10 మెంబర్స్లో ఆ అమ్మాయి ఒక్కతే సెలెక్ట్ అయింది. అది నిజంగా దేవుడు చేసిన కార్యం. తర్వాత లాస్ట్ 2 months బ్యాక్ మా అమ్మగారు చాలా సిక్ అయిపోయారు. ఏంటంటే ఆవిడకి కాళ్ళు వాపు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో తెలీదు. నేను కూడా మెడికలే, బిఎస్సీ నర్సింగ్ చదివాను, కానీ సర్టిఫికేట్స్ లేక చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఆ విషయంలో. కానీ మెడికల్ అయితే మాత్రం చాలా కొంచెం నాలెడ్జ్ ఉంది. సో అమ్మ విషయంలో మాత్రం అన్నయ్య నేను చాలా బాధపడ్డాం. అన్నయ్య వైజాగ్లో ఉంటారు. అన్నకి ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే అన్నయ్య ఏమన్నారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి చూపించమంటే తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చూపించాను. అక్కడ నేను సాలూరులో అమ్మకి చూపించిన డాక్టర్స్ అందరూ ఒకటే చెప్పారు, మీ అమ్మగారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది, తీసుకొని వెళ్ళిపోండి వైజాగ్. ఇక్కడైతే అంత ఫెసిలిటీ లేదు అని చెప్పారు. మేమైతే చాలా వరి అయ్యాం, చాలా ఏడ్చాం. కానీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో నేను ఆ రోజు పాల్గొని మా అమ్మ కోసం ప్రార్థన చేశాను. ఓన్లీ స్తుతించాను. రిపోర్ట్స్ అన్నీ తారుమారు చేయమని అడిగాను. నాకు అక్కడ సాలూరులో చెప్పింది ఏంటంటే, మీ అమ్మగారికి హార్ట్లో హోల్ ఉంది, సో ఇంకా మరి చెప్పలేమని చెప్పేశారు. నేను వైజాగ్ తీసుకొచ్చాక ఇక్కడ అన్నయ్య వాళ్ళ ద్వారా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాక నిజంగా దేవుడు చేసిన కార్యం, రిపోర్ట్స్ అన్నీ దేవుడు తారుమారు చేస్తాడు. ఆ విధంగా నిజంగా చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు నా ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలామంది బ్రదర్ జాషువా గారిని చాలా ఫాలో అవుతున్నాం. సికింద్రాబాద్ చాలాసార్లు వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలని చాలాసార్లు అన్నయ్యని కూడా కాంటాక్ట్ చేశాను, కానీ ఎప్పుడూ వెళ్ళడానికి అవ్వలేదు. నిజంగా ఈరోజు వైజాగ్లో ఈ విధంగా ప్రేయర్ పెట్టారంటే నిజంగా చాలా బ్లెస్ అవుతున్నాం. ఇలాగే మళ్ళా వైజాగ్లో అవ్వాలని, మేము ఇలా పార్టిసిపేట్ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కుటుంబం ఇంకా దీవించబడాలి, దేవుడిలో ఇంకా ఎదగాలి, అనేక ఆత్మలు రక్షించబడాలని మాత్రం కోరుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక.